గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ వీడియో ఎస్పెషల్గా గ్రూప్స్ కోసం ప్రిపరేషన్ అయ్యే వాళ్ళ కోసం తీస్తున్నా అండ్ గ్రూప్స్కి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం తీస్తున్నా. ఎందుకంటే గ్రూప్స్లో ఉన్న రియాలిటీ మీకు తెలిసి మీకు నచ్చితే అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మొత్తం 563 పోస్టులకి 2022లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 4 లక్షల మంది అప్లై చేశారు. 2025 సెప్టెంబర్లో ఎండ్ అయిపోయింది. 3 సంవత్సరాల టైం పట్టింది. అండ్ గ్రూప్ 2 చూసుకుంటే 783 పోస్టులకి 2022లో నోటిఫికేషన్ వచ్చింది. 2025లో మనకి నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది మొన్న సెప్టెంబర్లో. అండ్ 5,50,000 అప్లికేషన్ చేశారు. ఇది కూడా 3 సంవత్సరాల టైం పట్టింది. నెక్స్ట్ గ్రూప్ 3 చూసుకుంటే మనకి 1388 పోస్టులకి నోటిఫికేషన్ 2022 డిసెంబర్లో వచ్చింది. అండ్ 2025 19 డిసెంబర్ మొన్ననే ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయి. 3 సంవత్సరాల టైం పట్టింది. 5,30,000 మంది అప్లికేషన్ చేసుకున్నారు. నెక్స్ట్ గ్రూప్ 4 చూసుకుంటే అరౌండ్ 9,000 పోస్టులు ఉన్నాయి. 9,50,000 మంది అప్లై చేసుకున్నారు. అండ్ 2024 నవంబర్లో మనకి ఫైనల్ రిజల్ట్స్ వచ్చింది. గ్రూప్ 4 2 సంవత్సరాల టైం పట్టింది. అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చూసుకుంటే సక్సెస్ రేటు 0.1 ఆర్ 0.2% మాత్రమే. నెక్స్ట్ గ్రూప్ 4 చూసుకుంటే అరౌండ్ ఒక 1% అంటే 100లో ఒకరికి గ్రూప్ 4 జాబ్ వస్తుంది. ఇది గ్రూప్స్లో ఉన్న రియాలిటీ. గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా 3 సంవత్సరాల టైం పడుతుంది. గ్రూప్ 4 అయితే 2 సంవత్సరాల టైం పడుతుంది. సక్సెస్ రేట్ చూసుకుంటే గ్రూప్ 4కి 1% ఉంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి 0.1 ఆర్ 0.2% మాత్రమే ఉంది. సో ఈ రియాలిటీ అనేది ఇప్పుడు చూసుకోరు. ఒకవేళ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 నోటిఫికేషన్, గ్రూప్ 4 నోటిఫికేషన్ 2026లో వస్తే ఇంకో 3 ఇయర్స్ టైం పడుతుంది. ఈజీగా టైం పడుతుంది, 2 to 3 ఇయర్స్. సో అది మైండ్లో పెట్టుకొని ఇంతమంది అప్లికేషన్ చేస్తున్నారు. జాబ్ వచ్చేదేమి ఇంతమందికి 0.1, 0.2% సక్సెస్ రేట్ ఉంది. గ్రూప్ 4లో అయితే 1% సక్సెస్ రేట్ ఉంది. ఇదంతా ఆలోచించుకొని నేనంతా స్టేబుల్గా ఉన్నా అంటేనే మీరు ప్రిపరేషన్ అవ్వండి. ఉత్తా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇదే నా పాయింట్. ఎనీవే, సో మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ పెట్టి ఉంటా.